ఆకర్ష అక్షరాభ్యాసం ఈరోజే ఇగో ఇప్పుడే రెడీ అయినాం పోతున్నాము. ఇగో మా ఆయన అయితే ఈడున్నాడు. మా ఆయన నేను మ్యాచింగ్ డ్రెస్లు వేసుకున్నాం. ఇగో మా ఆయన ఏమో మాట్లాడతాడంట. మా ఆకర్షగిన రెడీ అయిపోయింది. అక్షరాభ్యాసం డ్రెస్ ఆడికి పోయినాక ఇస్తాం. మేము ఎవరెవరం వెళ్తున్నాం బాసర కంటే మేమైతే 7 మెంబర్స్ పోతున్నాము. అంటే ఆకర్షతోటి కలిపి 7 మెంబర్స్. వచ్చేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కానీ కార్లో పట్టరు కదా, అందుకే పట్టిన కాడికి అయితే పోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈడికి పోదామా డైరెక్ట్ గుడికాడికి పోదామా? ఎక్కడికి? ఇంకా కాళ్ళు కడుక్కొని పోవచ్చా నది దగ్గర? ఈడ కడుక్కొని పోవచ్చు. మరి పోదాం, ఈడ పోయి కడుక్కొని పోదాం. ఫస్ట్ నది దగ్గరకు పోదాం. పూజ అయిపోయారు, ఫస్ట్ పోదాం. టైం ఉందిలే, బాసర రీచ్ అయిపోయినాం. లేదు బాబా, ఇది 2 లైన్ ఉన్నట్టుంది. 1 లైన్ చేశారు బాసర దిగుతానికి. అక్కడికి ఇట్లా వచ్చి అట్లా పోవాలి, మళ్ళీ అట్లా కూడా రావచ్చు. స్నానం చేయను బాగుంది. అప్పుడెప్పుడో వచ్చినాం కానీ అప్పుడేం తెలుసు. ఇంతకుముందు వచ్చినా సెకండ్ క్లాస్లో వచ్చిన. ఈడ అవును, గిడ హారతి సాయంత్రం హారతి ఇస్తారంట కదా, గంగాదేవి హారత ఏదో. ఆకర్ష బబుల్స్ చూసిందనుకో ఇప్పుడు కొనిచ్చేదాకిడు అది ఆడున్నాయి. చూసిందా దానికి ఆటోమేటిక్గా కనబడతాయి బబుల్స్. అలా వస్తాం. ఇక్కడ స్నానం చేయాలి కానీ ఇక ఓన్లీ కాళ్ళు కడుక్కొని పోదాం మనం. మాట్లాడ పెట్టు గాడిదాలు ఎందుకు ఆడికి పోయాలో పోతుంది దగ్గర పెట్టాలి. మరి అందరూ దర్శనం చేసుకోవాలి. మొదటగా దర్శనం చేసుకునేది గంగమ్మ తల్లికి. అమ్మవారి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే గుడి దర్శనానికి వెళ్ళాలి. గోదావరి నది స్నానం ఆచరించిన తర్వాత పక్కనే గంగమ్మ తల్లికి అమ్మవారి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే గుడి దర్శనానికి వెళ్ళాలి. ఎవరి భక్తులను పవిత్ర గోదావరి నది స్వాగతం. ఎవరు
కూడా ఇంకా కొట్టే ప్రయత్నం చేయకండి. నదిలో దిగేటప్పుడు అలాగే నది లోపల ఇనుప స్తంభాలు, ఇనుప జాలీలు ఉన్నాయి. ఆకర్షక బబుల్సే కావాలంట. బబుల్స్ వద్దురా, ఇప్పుడు నువ్వు చదువుకుంటాను పలక తీసుకున్నాము. బబుల్ ఏబిసిడీలు రాయాలి, రాయాలి. మా అక్షరాభ్యాసం అయిపోయింది. లోపలికి ఫోన్ తీసుకోనియలేరు, అందుకే వీడియో తీయలే. ఆకర్ష డ్రెస్ ఎట్లుందో చూస్తారా? మేమైతే డ్రెస్ లోపలికి పోయినాక వేసినాము. ఇక చూపిస్తా. ఇక అక్కి పలక పట్టుకొని రెడీగా ఉంది ఆకర్ష. ఇక అక్షరాభ్యాసం అయిన నుంచి ఆగుతాను లేదు, అది పట్టుకొనే ఉంది. రాసుకుంటున్నావా? జరుగు, నిలబడు. రాకి నీ డ్రెస్ చూపిద్దాం. నిలబడు, డ్రెస్ చూపిద్దాం. నిలబడు, తీసుకుందామా? సప్పుడు మరి లడ్డూలు తీసుకో. ఇక ఇది చూడు, ఇది చూడు. బల్పమా? సరే. నాలుక మీద బీజాక్షరాలు రాయిస్తున్నాం ఇక్కడ మేము. ఇంకా లోపల అయితే రాయించి బయటకు వచ్చేసినాం ఇప్పుడే. ఇక్కడ అయితే ఏదో తీసుకోమని చెప్పారు, తీసుకోవడానికి వచ్చినాము. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే ఇక్కడ నాలుక పైన బీజాక్షరాలు రాస్తారంట. ఇగో దీంతో రాసిర్రు, తేనెతో రాసిర్రు. మా ఆకర్ష ఏడుస్తుంది అనుకున్నా కానీ మంచిగా పట్టింది. అది రాసేటప్పుడు వీడియో ఇద్దామంటే ఏమంటారో ఏమో అనేసి భయమైంది, అందుకే తీయలేదు. ఇక ఇక్కడ నుండి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా మధ్యలో ఎక్కడికి వెళ్తామో తెలియదు, డైరెక్ట్ ఇంటికి వెళ్తామో తెలియదు. మిస్ అయినా మంచిగా ఇది రాసేటప్పుడు తీద్దాం అనుకున్నా. చెప్తున్నావా రాక్కి? నెమ్లి సాయిబాబా టెంపుల్ సేమ్ నిజంగా పండుకున్నట్టు. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఇంకా సాయిబాబా ఏ విగ్రహాలైనా నిజంగా సాయిబాబానే ఉన్నాడు అన్నట్టుంటాయి. ఇక్కడ చూడండి, ఇంకా సాయిబాబా ఉయ్యాలలో పడుకుండు, కానీ అసలు అది విగ్రహం లాగానే లేదు. నిజంగా సాయిబాబానే వచ్చి ఇక్కడ పడుకున్నాడేమో అన్నట్టు ఉంటుంది ఇక్కడ మాత్రం. నా పెళ్ళి కాకముందు అయితే నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చేదాన్ని, నెమ్లీలో అన్నట్టు ఇది. ఇక సాయిబాబా టెంపుల్ ఇది చాలా ఫేమస్ ఇక్కడ. అప్పుడు బాగా వచ్చేదాన్ని. ఇంకా ఇప్పుడేమో లాంగ్ అయిపోయి ఇట్లా రావడమే కుదరట్లేదు అసలు. ఇక ఇప్పుడు ఈరోజు వీలైంది. ఇంకా బాసర వెళ్ళే దారిలోనే కాబట్టి బాసర అక్షరాభ్యాసం అయినాక ఇంకా ఇక్కడికైతే వచ్చిన. ఇంకా ఇక్కడైతే నేను వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ శివలింగము అయితే లేకుండే, ఇంకా ఇప్పుడు కొత్తగా పెట్టిర్రంట ఇక్కడ. నేను ఇక్కడ ఇది చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు వచ్చినప్పుడు ఎప్పుడు లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అన్నట్టు. అక్షరాభ్యాసం అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఇంటికి వచ్చేసినాము. ఎన్నో రోజుల నుంచి అక్షరాభ్యాసం అనుకుంటున్నాము. ముహూర్తాలు బాగాలేవు అనుకుంటా, కొన్ని రోజులు కుదరలేదు. ఇక ఇప్పటికి ఇంకా సమ్మర్ హాలిడేస్ అనేటికి వచ్చినాము. అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీడియో అయితే అయిపోయింది ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.